बस సిద్దిపేట కమిషనర్ అనురాధ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకాబందీ చేయడం జరిగింది ఈ గజ్వేల్ డివిజన్లో. ఈరోజు ఈ గజ్వేల్లో తూఫాన్ చౌరస్తా అలాగే ప్రజ్ఞాపూర్ సెంటర్లో ఐఓసి సెంటర్లో మనం చేయడం జరిగింది. టోటల్ 82 వెహికల్స్ మనము సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ నెంబర్ ప్లేట్స్, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. కొందరు అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరికారు. వాళ్ళని కూడా అందరినీ ఎగ్జామిన్ చేసి ఫైన్ వేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీజీనాబ్ నుండి ఈ డ్రగ్స్ మీద కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ యొక్క కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనము ఈ గజ్వేల్ టౌన్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క కిట్స్ ద్వారా ఎవరైతే గాంజాయి వ్యసనానికి అలవాటైందో వాళ్ళందరినీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మనం వీటి ద్వారా ఈ గాంజాయి ఎవరైతే వ్యసనపడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం, వారి మీద కేసు చేయడం కూడా జరిగింది. దయచేసి ఈ విషయమై, ఈ గాంజా విషయమై అందరూ పోలీసు వారికి సహకరించి ఈ గాంజా వ్యసన పనులను అలాగే ఒక గాంజా సరఫరాను అరిపెట్టడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క నాకాబందీ మరియు చెక్కింగ్ రెగ్యులర్గా జరుగుతాయి. ఇది అందరూ పబ్లిక్ అర్థం చేసుకొని ఈ లైసెన్స్ లేకుండా లీగల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి, అలాగే గాంజా విషయంలో అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం.